నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమది అని ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల్లో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుతున్నానన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని చెప్పారు. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతమని, ఈ నియోజకవర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాయదుర్గం ప్రజల్లో వెలుగులు నింపే బాధ్యత తీసుకుంటామన్నారు. హంద్రీనీవాపై 4,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాయలసీమలోని ప్రాజెక్టులకు 12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇక్కడున్న నేమకల్లు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమది అని సీఎం హామీ ఇచ్చారు. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేనేదైతే ప్రతిపక్ష నేతగా ఏప్రిల్ 11వ తారీఖు వచ్చాను, కొంతమంది తమ్ముళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, కనేకల్కి వచ్చాను. ఆ రోజు 11 వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ రోజు 11వ తారీఖు వచ్చాను కాబట్టి మీరందరూ కలిసి 11 నెంబరే అపోజిషన్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, కూటమిని గెలిపించండి, మీ పొలాలకు నీళ్లు తీసుకొస్తానని నేను చెప్పాను. మన గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయని కూడా హామీ ఇచ్చాను. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాను. అదే మరిగా భూ కబ్జాలు చేసే వాళ్ళ భరతం బట్టి మీ భూములకు రక్షణిస్తానని చెప్పి కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఆ ఉత్సాహమే ఈరోజు మీ అందరిలో